ఓకే హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బిఎన్ న్యూస్కు స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడడానికి కమాన్పూర్ మండల కన్వీనర్ తాటికొండ శంకర్ గారు ఉన్నారు. ఒకసారి ప్రస్తుత పరిస్థితుల గురించి మనం ఒకసారి తాటికొండ శంకర్ గారితో మాట్లాడదాం. హాయ్ అండి. హలో శంకర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మంత్రి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో యూరియా అందుబాటులో లేదు. రైతులు పూర్తిగా ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ వర్షపాతం వల్ల కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంటే మీరు ఏమంటారు దీని గురించి? ఈ యూరియా విషయంకి వస్తే ఇప్పుడు ఏదైతే మోసం చేసి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. ఇక్కడ ఉన్న ఏదైతే ఐటీ మినిస్టర్ కావచ్చు, లేకుంటే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రోజు కూడా బయటికి వెళ్ళలేదు. ఈ రోజు చూస్తుంటే మన రాష్ట్రం అంతా కూడా అల్లకొల్లం అవుతుంది. 4 గంటలకు ఒక 60-70 ఏళ్ళ ముస్లామే పోయి కూడా లైన్కు ఉంటే తెల్లారి 10-11 అయినా 12 అయినా దొరకలేని పరిస్థితి ఉన్నది. వాళ్లకు మంట మండి ఆఫీసర్ల జోలికి పోతే మరి పోలీసు బలగంతో అరాచకాలు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. మరి ఇంత దృష్టమైన పరిపాలన మరి ఎన్నడూ కూడా జరగలేదు. ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అరాచకమే చేస్తుంది. మరి ఇందులో భాగంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఏదైతే ఊరియాను బ్లాక్మెయిల్ చేసి అమ్ముకోవడానికే, మరి ఎక్కువ ధరలకు అమ్మడానికి వాళ్ళ అనుచరులు ఏదైతే ఉన్నారో వారికి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు ఎక్కువ రేట్లు అమ్ముకోవడానికే, మరి లాభపడడానికే, వాళ్ళ పార్టీ కార్యకర్తలు లాభపడడానికే ఇదైతే జరుగుతున్నది. మరి ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా 4 కోట్ల జనం కూడా ప్రశ్నిస్తారు. ఇది రాబోయే స్థానిక ఎలక్షన్ కావచ్చు, రేపు అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు, ఏ ఎలక్షన్లు అయినా కూడా ఇప్పుడు పెడితే ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితికి వచ్చింది. మరి రైతు ఏడ్చిన రాజ్యం, మరి ఎద్దేడ్చిన వ్యవసాయం అనేది పెద్దలు సామెత చెప్పిన దానికి ఇది ఒక నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఈ రైతులను గోసపుచ్చుకుంటుంది. అంతకన్నా ఎక్కువ 100 రెట్టింపులు మరి రైతులను గోసపుచ్చుకుంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎలక్షన్ల వరకు భూస్థాపన చేస్తానని చెప్తున్నాం. ఒకటండి, అదేవిధంగా ఈ యొక్క యూరియా సమస్యనే కాకుండా ఇప్పుడు నకిలీ విత్తనాలు ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున ఇక్కడ మాఫియా నడుస్తున్నదని అంటే చర్చగా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారంటే యూరియా అందుబాటులో లేదు అనడం కాదు, అందుబాటులో ఉంది. కాకపోతే ఇప్పుడు ఒక క్యూలో ఉంటాం కదా, సినిమాకి వెళ్తే ఒక క్యూలో ఏ విధంగా ఉంటాం, ఫస్ట్ వాళ్ళకు ఒక 10 నిమిషాలు ముందు దొరకవచ్చు, లాస్ట్ వాళ్ళకి ఒక 10-20 నిమిషాలు వెనుక దొరకదని అంటే రైతులను మరీ చీప్గా చూసి మాట్లాడుతున్నాడు. అంటే ఈ నకిలీ విత్తనాల వల్ల కూడా చాలా మంది చనిపోతున్న పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రికి మేము ఒకటే సూటిగా ప్రశ్న చేస్తున్నాం, ఇక్కడ ఉన్న ఐటీ మినిస్టర్ కూడా. మరి రైతులు ఏదైతే మంత్రులు ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడో ఆయన ఏమంటాడు కదా అంటే, రైతులు బస్సాలు తీసుకుపోతాను కానీ రాజకీయం చేసే వాళ్ళే మరి రోడ్డుకి వచ్చి లొలి పెడతానంటారు. అదే మీరు వీడియోలు చూస్తారు, ప్రెస్ మీట్లు చూస్తారు, మరి అక్కడ ఆఫీసుల ముంగట ఏదైతే సొసైటీ ఆఫీసుల ముంగట మరి ఢిల్లీలు ధర్నాలు మీకు కనబడతలేవా? మరి వాళ్ళు రైతులు కాదా? మీకు వేసిన వాళ్ళు ఓట్లు వేయలేదా మీకు? మరి ఇంత హీనంగా మాట్లాడు మరి ఎంత ఘోరం అని దాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మరి రైతు ఎన్నడూ కూడా 10 సంవత్సరాల్లో ఒక్కరు కూడా బయటికి వెళ్ళలేదు. మరి కల్తీ విత్తనాల విషయానికి వస్తే మరి ఏదైతే ఈ రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా ద్రోహ పార్టీ తెలంగాణకు. అది ఏం చేస్తుంది కదంటే వాళ్ళకున్న ఖజానాలు జేబులు నింపుకోవడానికే పనిచేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా దేశ ప్రజల కోసం మరి అమలు చేయదు. మరి ఇది ఏదైతే ప్రజలు చూస్తూ ఉన్నారు, ఇక నకిలీ విత్తనాలు అంటే వాళ్ళకు ఉన్నది ఏంటంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సాకు ఉన్నదంటారు, ఇక్కడికి వస్తే సాకు ఉండదు. ఈ ఆఫీసర్లు కూడా కరెక్ట్ చెప్పరు. ఎందుకంటే ఆఫీసర్లకు వాళ్ళకున్న కుమ్మక్కాయి వాళ్ళ కమిషన్ల కోసమే పనిచేస్తారు తప్ప కానీ దేశ ప్రజల కోసం ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయదని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో మాత్రం యూరియా బస్తాలు విపరీతంగా ఉన్నాయి, వాళ్ళ గోడౌన్స్లో నిండుగా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు కానివ్వండి, లేకుంటే అనేక ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానివ్వండి, ఏమైనా మంచి కార్యక్రమాలకు ఈ మినిస్టర్లు పోయి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. మరి ఈ ఓట్లు వేసిన ప్రజలకు, రైతులకు యూరియా బస్తాలు ఇవ్వడానికి ఎందుకు రావడం లేదంటారు? మరి ఇప్పుడు ఏదైతే వాళ్ళ ఇళ్లలో బస్తాలు ఉన్నాయి, బయటికి ఎందుకు వెళ్తున్నాం అంటే రైతులను ఇబ్బంది పెట్టుకొని అవి బ్లాక్మెయిల్ చేయడానికి అక్కడ పెట్టుకున్నారు.
ఇక మరి కళ్యాణ చెక్కుల విషయానికి వస్తే ఎందుకంటే ఇవి ప్రజలకు లాభం పొందుతాయి కాబట్టి ఆ ప్రజలతోటి మాకేం పని, దానికి ఉన్న సంబంధించిన అధికారం కూడా ఇస్తే అయిపోతే అక్కడ పోయి మేము ఏం చేసేది లేదు, ఒరిగేది లేదు, మాకు వచ్చే లాభం లేదని ఆ విషయంగానే వాళ్ళు వెనుకపోతారు. అదే దృష్టి అదే పరిస్థితి వాళ్ళది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఉన్నాడు. మరి ఏ రోజు కూడా యూరియా పంపిణీ అనేది ఎందుకు చేయడం లేదు, ప్రజల మధ్యలోకి ఎందుకు రావడం లేదు, ప్రజలలో ఎందుకు తిరగడం లేదు, ఎప్పుడు హైదరాబాద్లోనే ఎందుకు ఉంటున్నారు అంటే దీనిపైన గత 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. శ్రీధర్ బాబుకు ఓటేస్తే హైదరాబాద్లో ఉంటాడని. ఇప్పుడు రైతులు ఇప్పుడు ఇంత వర్షాకాలంలో ఇంత ఇబ్బందులు పడుతూ నకిలీ విత్తనాలు దొరుకుతున్నాయి, అదేవిధంగా ఈ యూరియా దొరకక సమస్యతో ప్రజలు అతలకుతలం అవుతుంటే కూడా ఇప్పటికి కూడా శ్రీధర్ బాబు ప్రజల మధ్యకు రావడం లేదు, ఎందుకని అంటారు? ఆయన ఒకటే లక్ష్యం పెట్టుకుంటాడు. ఏం లక్ష్యం అంటే నేను లాభపడాలి, నేను జనాన్ని మంత్రి నియోజక ప్రజలను మోసం చేయాలి. ఏ విధంగా అయితే మోసపోతారు, డబ్బు పరంగానే మోసపుచ్చి గెలుచుడు తప్ప మరి వాళ్ళ నాన్న కూడా గత 20 సంవత్సరాలు పరిపాలించిండు, ఈయన ఒక 20 సంవత్సరాలు. ఇప్పుడు ఐటీ మినిస్టర్ అనే ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాడు, నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ తిరుక్కుంటూ మంత్రి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏందో చెప్పాలి. ఏదైతే మేనిఫెస్టోలో నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు, 6 గ్యారంటీల మీద 420 హామీలు ఇచ్చినావు, ఆ హామీలు నెరవేర్చకుండా కాలక్షేపం చేస్తానో తప్ప ఏదో ముఖ్యమంత్రి దగ్గర జబ్బలు కొట్టుకుంటూ తప్ప నువ్వు ఈ మంత్రి నియోజకవర్గానికి ఉరగబెట్టింది ఏం లేదు. మరి వర్షాకాలం కూడా భారీ వర్షాలు పడి కొంత పంట నష్టం కూడా జరిగింది. మరి రైతులు గోసపడతారు, మరి రైతులకు యూరియా ఎందుకు సప్లై చేయకపోతున్నాం అనేది కూడా ఆయనకు లేదు. రైతుల మీద అసలు ఆయనకు కనికరం ఉండదు, ఆయనకు రైతులు లేదు, ఎవరు లేరు. ఒక గెలవాలి, మనం ఆర్థికంగా ఉండాలి, మనం సంపాదించుకోవాలి, విదేశాల డబ్బులు పెట్టి మరి మన పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి పొందాలి తప్ప కానీ ఆ మంత్రిని ప్రజల ప్రేమను పొందే మనిషి కాదని ప్రజలే గుర్తిస్తారు. రేపు వచ్చే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ల ఆ ప్రజలే బుద్ధి చెప్తారని కోరుతున్నాం. అదేవిధంగా శ్రీధర్ బాబు గారు ఏ రోజు కూడా అంటే ఇప్పుడు ఆయన గెలిచిన ప్రతిసారి కూడా రైతులతోటి అంటే ప్రత్యక్షంగా ఏ రోజు కూడా తిరిగింది లేదు, ఏ రోజు కూడా నామమాత్రంగా రోడ్ షోలు చేసి ఓట్లు అడిగిందే తప్పించి వాళ్ళు ఏ రోజు పొలంలో దిగి ఓటు అడిగింది లేదు సందర్భం. సో ఏంటంటే ప్రజలు కూడా మరి ఎందుకు ఓటేస్తున్నారు, ఈ డబ్బులు పంచితేనే ఓట్లు వేస్తున్నారా, లేకుంటే అసలు మంత్రి నియోజక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ రౌడీ రాజ్యం నడుస్తుంది, ఏదేమైనా కూడా మళ్ళీ శ్రీధర్ బాబే గెలుస్తారని అంటున్నారు. అంటే మీరు ఏమంటారు అసలు మళ్ళీ ఇలాంటి కరువు వచ్చే అవకాశం ఉందంటే? మరి ఇప్పటికే మంత్రి నిజవర్గ ప్రజలందరూ కూడా చూస్తారు. మరి ఒక్కసారి మోసపోతాం, రెండోసారి మోసపోతాం, మూడోసారి అనేది సాధ్యం కాదు. వచ్చే ఎలక్షన్లో తప్పకుండా ఏదైతే ఈ అరాచకాలు కేసులు పెట్టేయడం, రైతుల మీద కేసులు పెట్టడం, వాళ్ళ అనుచరులు ఇష్టారందగా రీతిగా మాట్లాడడం, చిల్లర మాట్లాడడం, ఇవన్నీ కూడా మంత్రి నియోజకవర్గ ప్రజలంతా చూస్తారు. మరి వచ్చే ఎలక్షన్లో ఆయన ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏం చేసినా కూడా మరి ఆయనకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరనే ఉన్నాయని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పుట్టమధుపై ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గతంలో మీతో పాటు తిరిగిన నాయకులే, మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులే, పుట్టమధు దగ్గర లబ్ధి పొందిన నాయకులే అధికంగా పుట్టమధును విమర్శిస్తున్నారు. ఎందుకంటే అంటే ఎవరి మోచేతి నీళ్ళ కోసం తాగడానికి, ఎవరి మెప్పు కోసం పుట్టమధును తిడుతున్నారంటారు? అంటే మా పుట్టమధు అనే వ్యక్తి పేదంటి బిడ్డ, ఆయన కష్టం తెలుసు, సుఖం తెలుసు కాబట్టి ఎవరినైనా నమ్మి నావోడు అక్కున చేసుకొని మరి భోజనం నేను తిన్నట్టే మా వాళ్ళు తినాలనే ఉద్దేశంలో మరి పేదవాడు ఉండద్దు, అందరు నా వాళ్ళే, అందరు ప్రజలంతా నా వాళ్ళే అనుకునే వ్యక్తి మా మహానుభావుడు మా పుట్టమదన్న. మరి గతంలో కూడా ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, ఇప్పుడున్న మండల నాయకులు కావచ్చు, మంత్రి నియోజకవర్గ నాయకులు కావచ్చు, ఆయన ఎంబడి తిని ఆయననే ఎన్నుపోటు ఓడిచినారు. అది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ రోజు కాకుండా ఏ రోజు అయినా బుద్ధి చెప్తారు. మనం ఒక మాట అంటే 2 మాట్లాడడానికి దానికి ప్రజలే నిదర్శనం. మరి ఏదైనా కూడా రేపు మరి ఇక్కడ ఉంటే ఇక్కడి పాట వాడే నాయకులకు, అక్కడ ఉంటే అక్కడ పాట నాయకులు, మరి ఎక్కడ ఉంటే అక్కడ మోసేది నీళ్ళు తాగే నాయకులను మరి మంత్రి నియోజక ప్రజలు కావచ్చు, మన కమాన్పూర్ మండల ప్రజలు కావచ్చు, వాళ్ళు గుర్తెరుగుతారు. రాబోయే రోజుల్లో ఈ అటు కాని నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మేము నమ్ముతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే పుట్టమధు గారిని తిడుతున్నారో అయినా కూడా పుట్టమధు గారు వాళ్ళపైన ప్రేమ చూపిస్తున్నాడు,
అదేవిధంగా ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు అంటే వీళ్ళు అన్న నీకు వెన్నుపోటు పొడుస్తున్నారు, నీకు అన్యాయం చేస్తున్నారు అని ఎంతమంది నాయకులు చెప్పినా పట్టించుకోలేదు. వాళ్ళు మన వాళ్ళే అని నమ్మకంతో పుట్టమధు వచ్చాడు. సో వాళ్ళు ఫైనల్గా వాళ్ళ బుద్ధిని చూపించారు. అంటే ఇప్పటికైనా పుట్టమధుకు వాళ్ళ గుణం అర్థమైందా? మళ్ళీ పార్టీలో తిరిగి చేర్చుకునే అవకాశం ఉందా? ఇప్పటికైనా కూడా మా నాయకుడు పుట్టమధు గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. వారికి కూడా ఎంతో కొంత అనుభవం అయింది. మాతో చెప్పడం కూడా జరిగింది. నాతోటి తిని నన్నే ఎన్ను పొడిచిన నాయకులను నేను ఎప్పుడు కూడా దగ్గర రానియా. మీరే ఉన్నారు 10 మంది కార్యకర్తలు. ఆ రోజు కూడా నేనైతే ఎప్పుడైతే పోరాటం చేసిందో ఆ రోజు అదే 10 మంది ఉంటే గెలిచిన. ఈ రోజు మీరు 10 మంది ఉంటేనే గెలుతా. వందలాది మంది వచ్చి నన్ను ఓడగొట్టారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడున్నా కూడా కష్టపడ్డ వాళ్ళ నాయకులు ఎప్పుడైతే ఎన్ను పొడి పొడిచిందో వాళ్ళని ఎప్పుడు కూడా నేను దగ్గర రానిచ్చేయలేను, వాళ్ళని నమ్మేది లేదు. మనకి కేసీఆరే నాయకుడు, ఇక్కడ మీరు ఉన్నారు. కాబట్టి మరి ముందు కూడా పార్టీ కూడా ఆలోచిస్తున్నది. ఎవరైతే కష్టపడితే వారికే ఫలితాలు అనేది కూడా మా నాయకుడు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా పుట్టమధు గారిని ఏదైతే బీసీ బిడ్డ ఎదుగుతున్నాడని చెప్పేసి అగ్రకుల నాయకులు చంపడానికి కూడా సుఫారీ ఇచ్చినట్టు పరిస్థితి మనకు చాలా వార్తలలో వచ్చినాయి. అంటే పుట్టమధు గారిని చంపేంత సాహసం చేస్తున్నారా? మంత్రిని ఏదైతే మంత్రి నియోజకవర్గంలో బీసీ బిడ్డను ఉండద్దు, బీసీ బిడ్డ ఎదగద్దు అని చాలా కుట్ర జరుగుతుంది. అంటే పుట్టమధు గారికి ఏమైనా ప్రాణహాని ఉందంటారా? మరి దాదాపు మాకు తెలిసిన చరిత్ర అంతవరకు ఒక 14-15 సంవత్సరాల ఆయన మంత్రిలా ఒక వార్డ్ నెంబర్ నుంచి వెళ్ళి ఒక జడ్పీ చైర్మన్గా ఎదిగిండు. అంటే ఒక బీసీ బిడ్డ ఎదగడం అనేది మరి ఎంత విజయవంతమైందో మరి ప్రజలు కూడా సహకరించిన ఆయనకు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ఏదైతే మినిస్టర్ కావచ్చు, వారు ఏదైతే కృతజ్ఞతలు పొంది ఏదైతే నాయకులను పెంచి పోషించి ఆయన స్కోర్లు కలుపుతుంది, అటువంటి అన్నీ కూడా తొక్కపై ఆయన ఏంటంటే గుణం ఏదైనా కూడా ఇలా తిట్టవచ్చు, రేపు మాట్లాడు మనవడనే ఆయన ఓపికే, ఆయన సహనం ఉన్నది. మరి ఈ నియోజకవర్గంలో మరి నా సేవలు చూసి పార్టీ అభిమానులు దాదాపు 70,000-3,000 ఓట్లు పడ్డాయంటే నాకు ఇక్కడ బీఆర్ఎస్ అండ ఉన్నది. కేసీఆర్ నాయకత్వంలో నేను పనిచేస్తున్నా బీసీ బిడ్డగా. మరి నేను ఎన్నడైనా కూడా నేను వెనుకకైతే అడిగయ్యా, ఏ పోరాటానికైనా దేనికైనా సిద్ధం అనేది అందరు నా వల్లే. మంత్రి నియోజక ప్రజలు కూడా మొత్తం మంది నా వల్ల అనేది బీసీ కొట్లాడుతాడు. ఆయనకు ఈ రోజు కాకుండా ఏ రోజైనా కూడా బీసీ వర్గాలని సపోర్ట్ చేస్తాయి. సపోర్ట్ చేసి మళ్ళా వచ్చే ఎలక్షన్లో కూడా అసెంబ్లీకి పంపుతారని కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు పుట్టమధు గారు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఏదైతే అంటే పెళ్లిళ్ళు చేయడం, లేదంటే బస్ స్టాండ్లు నిర్మించడం, బ్రిడ్జిలు కట్టడం, అంటే పల్లెల్లోకి బస్సులు తీసుకెళ్లడం, పేద ప్రజలకు అనేక రకాల పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుండి అనేక సేవలు అందించారు. ఆయన అంటే గెలిచి 4.5 సంవత్సరాలలోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రతి ఇంటికి రావడం, పుస్తమట్టలు ఇవ్వడం, అనేక కార్యక్రమాలు చేశారు. పుట్టమధు గారు పదే మేము చేసిన సేవా కార్యక్రమాలనే ప్రజలలోకి తీసుకెళ్ళాము మేము. కానీ ప్రజలు మాకు కొంతమందికి భయపడి మాకు కొన్ని ఓట్లు తక్కువ రావడం జరిగింది అన్నారు. సో ఆయన చేసిన కార్యక్రమాలు ఇప్పటికి కూడా ఎవరు కూడా మర్చిపోరు. సో ఇప్పుడు అంటే రానున్న కాలంలో కూడా ఓడినా గెలిచినా ప్రజలకు అలాంటి సేవలు అందిస్తారా? 100% మా నాయకుడు ఓడినా గెలిచినా మంత్రి నియోజకవర్గ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాడు. నిరంతరం పోరాడాలి ఆయన. ఇయ్యాల కాదు, రేపు కాదు, ఏది ఏమైనా ఓడినా గెలిచినా పోరాటం అనేది ఆగది. ఆయన వెనుక మేము కూడా పోరాటం ఆపం. ఎంతో కార్యక్రమాలు చేసిండు ఆయన. అంబలి కావచ్చు, పుస్తమట్టలు కావచ్చు. మరి ఏదైతే గెలిచినాక ఒక సంవత్సరంన్నరకో దాదాపు 250 మంది జంటలకు పెళ్లిళ్ళు చేసిన ఘనత పుట్టమధు అన్నది. మళ్ళీ పెళ్లిలే కాకుండా వారికి వాళ్ళ అమ్మగారు వాళ్ళ తల్లిగారు ఏ రకంగా లాంఛనాలు పెడతారో అలాగా లాంఛనాలు పెట్టి ఆ కుటుంబం నుంచి ఎంతమంది వచ్చినా అంతమందికి భోజనాలు పెట్టి మరి అదే రోజు మేము అక్కడ కూడా ఉన్నాం, ఆ పెళ్లిలో పాల్గొన్నాం. మరి 10:30, 11, 12 గంటలకు లంచ్ స్టార్ట్ అయితే రాత్రి 9 దాకా పెట్టిన ఘనత పుట్టమధు అన్నది. మరి అది కూడా గుర్తుంటుంది జనాలకు. ఏదో కొంతమంది ఏదో డబ్బులకు ఆశపడో కక్కుర్తిపడో కొంతమంది ఉన్నారు. కానీ ఆ కొంతమంది కూడా రాబోయే ఎలక్షన్లో మారుతారని మా అన్నకు కూడా అభిమానం ఉన్నది, మాకు కూడా అదే అభిమానం ఉన్నది. అదేవిధంగా లాస్ట్గా ఒకటండి, ఇటీవల కాలంలో మీ పార్టీ నాయకులపైన అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెట్టుతున్న పరిస్థితి. అయినా మీరు ప్రజల కోసం తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. ప్రజలు ఇది గుర్తిస్తున్నారు. సో ఎందుకు మీ పైన కేసులు పెట్టి మిమ్మల్ని అనేక రకంగా ఇబ్బంది పెట్టడం జరుగుతుందంటారు? ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో అలా అధికార బలంతో అలా అనుచరులతోటి అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదంతా కూడా గ్రామాలలో ప్రజలు చూస్తూ ఉన్నారు.
ఏ కేసు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా కూడా మరి తెగితే కాంది ఏది లేదనేది అదే రీతిలో మేము ఏదైతే పుట్టమన్న అడుగుజాడల్లో ఈ మండలంలో కమాన్పూర్ మండలంలో కావచ్చు, కమాన్పూర్ గ్రామాలలో కూడా మేము కూడా పూర్తి స్థాయిలో గ్రామ సభలు పెట్టి నిర్వహిస్తున్నాం. మరి ఏదేమైనా కూడా మా కార్యకర్తలకు మేము బలంగా ఉన్నామని, మనం కాకపోతే అన్నం ఉన్నాడు, మనం బయటికి వెళ్ళాలి. మరి రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో మన గులాబీ జెండే అంత రాష్ట్రం అంతా కూడా ఎగురాలి. మరి వచ్చే ఎన్నికల్లో మన అసెంబ్లీ ఎన్నికల్లో అన్న కూడా గెలవాలి. అంటే అదే ఊపు మీద కూడా మేము ఎక్కడి గ్రామాలలో వినా కూడా మహిళలు కావచ్చు అందరూ కూడా మరి ఏదో మేము మోసపోయి ఓటేసినాం, గోసపడుతున్నాం. మరి అన్ని విలేజ్లలో కూడా ఇదే స్పందన వస్తుంది. ఆ గ్యారంటీలు లేవు, మన్ను లేవు. ఊరియా కోసం అయితే పడిగాపులో 60-70 ఏళ్ళ ముస్లామే మేము పోయి ఆయన కూడా దొరుకుతలేదు. అంటే అది మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు మనం కూడా చూస్తున్నాం మీడియాలలో. అది కూడా జనాలకు పోయింది. కాబట్టి ఏ లోకల్ ఎలక్షన్లు కావచ్చు, ఏ ఎలక్షన్లో కూడా 100% కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు భావిస్తున్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇప్పుడు మనతో మాట్లాడిన తాటికొండ శంకర్ గారు, ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్గా ఉన్న తాటికొండ శంకర్ గారు ఇప్పుడు రానున్న రోజులలో తిరిగి 100కు 100% గౌరవ శ్రీ పుట్టా మధు గారు మళ్ళీ ఈ మంత్రి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతారని ధీమా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున పుట్ట మధుకి ఎక్కడికి వెళ్ళినా ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే తీవ్ర స్థాయిలో ఉందని మనకు అర్థమవుతుంది. చేయకండి. థ్యాంక్ యూ.